ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. యేసు ప్రభువారు సువార్త చెప్పారన్న సంగతి అందరూ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. చాలామంది శిష్యులు చెప్పింది చూస్తూ ఉంటారు. శిష్యులు యేసు ప్రభు చెప్పిందే చెప్పారు. చాలామంది పత్రికల్లో చూసి యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించిన శుభవార్తకి వ్యతిరేకంగా లేకపోతే వేరే మెసేజ్ లాగా ప్రకటిస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు సువార్త ప్రకటించారు, తర్వాత ఆయన శిష్యులు ప్రకటించారు. ముందుగా యేసు ప్రభువారి యొక్క శుభవార్త మానవుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తుందో చెప్పి అప్పుడు ఆయన శుభవార్తని చాలా డీటెయిల్గా చూద్దాం. చూడండి, మానవ జీవితం ఎలా ఉందంటే ఈ రోజున అపవాది యొక్క మాయలో ఎలా ఉంది. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ బతికే పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, నీకెంత అంటే నీకెంత, ఏంటి ఇది నాది, లేకపోతే అహంకారం, గర్వము. అంటే యూనివర్సల్ లవ్ లేదు ఇక్కడ. అర్థమవుతుందని చెప్తుంది. మానవ జీవితము అపవాది బారిన పడి ఏమైపోయింది? స్వార్థపూరితమైపోయింది. సొంత ఆనందాన్ని కోరుకొని ఇతరుల యొక్క ఆనందాన్ని లెక్క చేయనటువంటి ప్రపంచం ఏర్పడింది. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలోనే ఒకరంటే ఒకరికి ప్రేమ లేని పరిస్థితి. ఒక ఊరుంటుంది, ఆ ఊరిలోనే ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఒక రాష్ట్రం ఉంటుంది, ఆ రాష్ట్రంలోనే భేదాలు, ప్రాంతీయ భేదాలు, రకరకాల భేదాలు, మత భేదాలు, కుల భేదాలు. ఒక దేశం ఉంటుంది, ఆ దేశంలో రాష్ట్రానికి పడదు. ఈ భేదాలు అనేది ఎక్కడైతే ఉన్నదో అక్కడ అపవాది ఉంటాడు. ఈ ప్రపంచ వ్యాప్తముగా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ అపవాది సృష్టి. ముందుగా రేసిజం. ఒకడు కలర్ను బట్టి భేదాలు చూపిస్తూ ఉన్నాడు, ఒకడు భాషను బట్టి భేదాలు చూపిస్తూ ఉన్నాడు. చూసారండి, ఒక్కొక్కడు వాళ్ళ ప్రాంతమును బట్టి భేదాలు చూపిస్తూ ఉన్నారు. చిన్న ఊరి నుంచి పెద్ద దేశం వరకు కూడా మానవులందరూ ఒకే ఫ్యామిలీగా ఉండాలన్నదే యేసు ప్రభువారి యొక్క సువార్త లక్ష్యం. యేసు ప్రభువారి యొక్క సువార్త యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ భేదాలన్నీ తొలగిపోయి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యు ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. కానీ ఇక్కడ అది జరగట్లా. అణువున భేదాలు, అణువున ఇతరులతో స్వార్థాలు, వారిని వారే చూసుకునే స్వార్థము. అందరికి అర్థమవుతుందని చెప్తుంది. సో యేసు ప్రభువారి మెసేజ్ని అంటే వినే ముందు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఈ లోకం యొక్క దుస్థితి ఏంటి? అహంకారం, గర్వం, గొప్ప, ఇవన్నీ మనుషుల యొక్క మనసుల్లోకి జొప్పించి పక్కవారిని ద్వేషించే పరిస్థితికి తీసుకొచ్చాడు అపవాది. మనందరము ఆ మాయ లేకపోతే ఆ మాయలోడి బారిన పడ్డాం అనమాట. ఆ మాయలో ఉన్నారు అందరూ. చదువు ఒక వ్యక్తి బాగా చదివితే ద్వేషించటం, ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్తే ద్వేషించటం,
ఒక వ్యక్తి ఉన్నతంగా బట్టలు కట్టుకుంటే ద్వేషించటం, ఒక వ్యక్తి ఉన్నతంగా టాలెంట్స్ కలిగి ఉంటే ద్వేషించటం. మరి డైరెక్ట్ గా చెప్పరు, మనసులో లోపల. అంటే హృదయము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అపవాది. యూనివర్సల్ హేట్ వాడు క్రియేట్ చేశాడు. స్వార్థపూరితంగా లోకమంతా రన్ అవుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పేది. దీని యొక్క ఫ్లిప్ సైడ్ అంటే అటువైపు యేసు ప్రభువారి మెసేజ్ ఏంటో తెలుసా? అనండి అందరూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. అదే మెసేజ్. యూనివర్సల్ ఫ్యామిలీ లవ్. తోటి వారిని ద్వేషించకండి అనేది మెసేజ్. తోటి వారిని ద్వేషించండి అనేది అపవాది మెసేజ్. తోటి వారితో కలిసిమెలిసి ఐక్యంగా ఉండేది దేవుని మెసేజ్, క్రీస్తు మెసేజ్. తోటి వారితో ఐక్యంగా ఉండద్దు. భేదాలు, ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, వంశ భేదాలు, మా వంశం, అట్లా భేదాలు కలుగు చేసుకు బతకండి అని అపవాది చెప్తున్నాడు. యూనివర్స్ మొత్తం అంటే ఈ సృష్టి మొత్తం, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇలాంటి భయంకరమైన యాటిట్యూడ్తో బతుకుతూ, ఇది విష సంస్కృతి. ఇది అపవాది యొక్క యాటిట్యూడ్, చెడిపోయిన యాటిట్యూడ్. దేవుడు మానవులందరినీ ఎంతో ప్రేమతో సృష్టించాడు ఇలా ఉండటానికి కాదు. కానీ అందరు ఎలా అయిపోయారు? ద్వేషించుకుంటూ బతుకుతున్నారు. ఒకవైపు బంధువులని చెప్పుకుంటున్నారు మరియు ద్వేషిస్తున్నారు. అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితికి అపవాది తీసుకెళ్ళాడంటే, విడవలేరు, అతుక్కొని ఉండలేరు, కక్కలేరు, మింగలేరు. ఇలాంటి రిలేషన్షిప్స్ కి తీసుకెళ్ళిపోతున్నాడు. భయంకరంగా మానవులు చిత్రవద అనుభవిస్తున్నారన్న సంగతి మాత్రం చెప్తున్నాను మీకు. మానవులందరూ మానసికంగా చిత్రవద అనుభవిస్తున్నారు అపవాది వలన. వారందరి మనసులను భయంకరంగా దుష్ట స్వభావంతో నింపేసి ఒకరిని ఒకరు ద్వేషించుకునేటట్లు చేస్తున్నాడు. ఇది అపవాది యాటిట్యూడు, దుష్ట స్వభావము. చిన్ననాటి నుంచి నేర్పుతాడు దుష్ట స్వభావం. కానీ యేసు ప్రభు వారి యొక్క శుభవార్త ప్రకారం అసలు మ్యాటర్ ఏంటో తెలుసా అండి? అందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఫ్యామిలీ లాగా ఉండాలి. ఎవరైనా మనకంటే గొప్ప పని చేస్తే ఆనందించాలి కానీ ద్వేషించకూడదు. కానీ ఈ లోకంలో ఏం జరుగుతుంది? ఎవరైనా మనకంటే ఒక అడుగు ముందుకెళ్ళినా, బాగుపడినా, టాలెంట్ ఉన్నా, ఏది జరిగినా ముందు వీరికి కలిగేది అసూయ, తర్వాత ద్వేషం, కుళ్ళు, కుట్ర, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అపవాది ఇలాంటి మెంటాలిటీలోకి తీసుకెళ్లి వారి చేత 10 ఆజ్ఞలను అతిక్రమింపజేస్తాడు, ఆశిస్తాడు, మన చేత ఆశింపజేస్తాడు, ఇతరులని అన్నిటిని తీసుకునేటట్లు అబద్ధాలు ఆడిస్తాడు, దొంగతనం చేపిస్తాడు, యాటిట్యూడ్ పెట్టి స్వభావం అలా తయారు చేస్తాడు, సిగ్గు లేకుండా వ్యభిచారులుగా తయారు చేస్తాడు. నేను చెప్పేది ఎంత సత్యమో మీకు తెలుస్తుంది. సహజంగా ఈ లోకంలో మనం గమనిస్తే అందరూ క్యారెక్టర్లెస్ గానే ఉంటారు. క్యారెక్టర్ ఉండదు. పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఏ ఊరు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా క్యారెక్టర్లెస్ గానే ఉంటారు. చెప్పేవాళ్ళు లేరు. ఎవరిని తీసుకున్నా వాడికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆల్రెడీ క్యారెక్టర్ పోయి ఉంటుంది. చాలా మంది వ్యభిచారులుగా ఉంటారు. చెప్పేవాడు లేడు వ్యభిచారం తప్పని. 20 సంవత్సరాలు వచ్చేసరికి వ్యభిచారులుగా ఉంటారు. భయంకరం.
మ్యానిపులేటివ్ లాంగ్వేజ్తో ఉంటారు, మోసపూరితమైన భాషతో ఉంటారు. 20 సంవత్సరాలు వచ్చేసరికి చిన్ననాటి నుంచే ట్రైనింగ్ ఇస్తాడు అపవాది. నిజమైన దేవుని మెసేజ్ అందరూ అర్థం చేసుకోలేరు అని నేను నమ్ముతాను. బైబిల్ కూడా అదే చెప్తుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు చాలామంది, నిలబడేది కొంతమంది. చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు నుంచా ఎప్పటి నుంచో. ఎందుకని ఇది అపవాది లోకం, చీకటి లోకం. మీరు గమనించుకోండి, ఏ ఊరికైనా వెళ్ళండి, క్యారెక్టర్ కలిగిన కుర్రోళ్ళు ఎంతమంది? క్యారెక్టర్ కలిగిన కుర్రోళ్ళు ఎంతమంది? క్యారెక్టర్ లేదు, పాడు లేదు, సిగ్గు లేకుండా బతికేస్తూ ఉంటారు. పైగా ఎంత క్యారెక్టర్ లేకపోతే అంత బాగున్నానని అనుకునేటట్లు అపవాది చేస్తారు. ఇంకేం చేయాలి? ఎందుకంటే వాళ్ళు ముందు తరం వాళ్ళు, తల్లిదండ్రులు, వారి తాతలు చెప్పేవారు ఎవరు లేరు కదా. అందుకని వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అలానే ఉన్నారు. ఒక వ్యక్తి మాట్లాడితే, ఇంత సంస్కారంగా మాట్లాడితే మీ తల్లిదండ్రులు ఎంత సంస్కారంలో అర్థమైంది. ఒక వ్యక్తి చాలా చండాలంగా గాలి మాటలు మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? వీళ్ళ తల్లిదండ్రులు అలాంటి వారేనేమో అనుకోవాలి. ఇంకంతే. ఎవరు నేర్పకుండా ఏమీ రావు మానవులకి. ఈ లోకం యొక్క దుస్థితి చెప్తున్నాను. అపవాది మాయలో ఎలా ఉన్నారు. యూనివర్సల్ హేట్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ద్వేషం అనేది జరుగుతుంది. బౌండరీస్ పెట్టుకుంటారు. మానవుల్ని మానవులుగా చూడలేని పరిస్థితిలోకి ఈ లోకం వెళ్ళిపోయినది. ఇదంతా అర్థం కావాలి. యేసుప్రభువారు అందుకే మెసేజ్ ఏంటనుకుంటున్నాయింది? నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నానో శిష్యులారా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఫ్యామిలీగా ఉండండి, మీరంతా ఒకరికొకరు తోడుగా ఉండండి, ఐక్యతగా ఉండండి, నిలబడండి ఒకరికొకరు. మిమ్మల్ని ఎలా తండ్రి అయిన దేవుడు సృష్టించాడో అలా ఉండండి అంటున్నాడు ఆయన. అక్కడికే వస్తాను నేను. నిజంగా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ లోకం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడం. అందరూ కూడా భేదాలు కలుగు చేసుకుంటూ, అందరినీ ద్వేషించుకుంటూ బతుకుతున్నారు. నాకు అవసరం లేదు, నాదేంటి, నాది నీది అనుకుంటూ బతుకుతున్నారు. అందుకే యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా? పొరుగువాడంటే ఎవరో స్టోరీ చెప్పాడండి ఆయన. ఒక ఆయన అడిగాడు, అయ్యా నా పొరుగువాడు ఎవడో నా చెప్పవాటే మంచి సమరయుడు అనే స్టోరీ చెప్పాడు. ఒక వ్యక్తిని మార్గమధ్యంలో దొంగలు దోచుకొని కొట్టి పారేసేశారు. ఎవరు కూడా ఆ వ్యక్తిని చూసి సహాయం చేయట్లా. అందరూ చూస్తూ పోతున్నారే కానీ ఎవరు సహాయం చేయట్లా. అంటే సంబంధులు, తోటి ఊరోళ్ళు లేకపోతే తోటి దేశం వాళ్ళు కూడా చూసి కూడా సహాయం చేయట్లా. ఒక పొరుగు ఊరు వ్యక్తి ఆ మార్గ మధ్యంలో వెళ్తూ ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేయకుండా ఇతను ఎందుకు చేశాడు? ఇతను మంచి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి. వీళ్ళిద్దరికి సంబంధం ఏమి లేదు, రక్త సంబంధం లేదు, అయినా సహాయం చేశాడు. సో ప్రభువారు ఈ యొక్క ఉపమానం ద్వారా ఏం చెప్పదలిచారు? ప్రతి మానవుడు వేరే మానవుడికి సంబంధియే. నా పొరుగువాడు ఎవడు అంటే ఈ రోజున చాలా తప్పు మీనింగ్ ఉంది. పొరుగువాడు అంటే బయటోడని కాదు. నా పొరుగున ఉన్నవాడు ఎవరు అంటే నా తోటోడే అటుపక్కున్నాడు అంతే. అర్థమవుతుందా? నా పొరుగువాడు నాకు సహాయం చేయవాడు. మంచి సమరయుడు నిజమైన పొరుగువాడంట. ఆ వ్యక్తికి సహాయం చేశాడు. అందరూ గమనించాలి, యేసు ప్రభువారు చెప్తున్నది యూనివర్సల్ లవ్, యూనివర్సల్ ఫ్రెండ్షిప్, యూనివర్సల్ యూనిటీ, యూనివర్సల్ ఫ్యామిలీ. దేవుడు తన కుమారుని పంపి ఈ జ్ఞానాన్ని ఇవ్వదలిచాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రకరకాల భేదాలు కలుగు చేసుకుంటూ ఏంటి గొప్పలు అనే పాయింట్ తీసుకెళ్తారండి చాలామంది. నువ్వెంత, నేనెంత, నేనెంత గొప్ప, నువ్వెంత గొప్ప.
ముందు నేను మాట్లాడాలా, ముందు వాళ్ళు మాట్లాడాలా, అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, అట్లా అదనమాట. సో ఈ విధంగా చాలా మంది ఉంటారు, అపవాది యొక్క మాయలో ఉంటారు. అర్థమవుతుందా? అపవాది యొక్క మాయలో ఉండి దాని అంటే అపవాది యొక్క ప్రభావంలో పడిపోయి ఏం యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు? గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము, ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు. యాక్చువల్గా ప్రభువారు అలా మానవుల్ని సృష్టించలేదు. ఇవన్నీ శత్రువైన సాతాను వలన వచ్చిన యాటిట్యూడ్స్ అని చెప్పడానికి యేసు ప్రభువారు వచ్చారు. అందుకే యాక్చువల్గా మీరు ఒకరినొకరు ఒక ఫ్యామిలీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఒక ఫ్యామిలీగా ఉండాలి. అర్థమవుతుందండి. సో ఈ విధంగా ప్రభువారు మనల్ని అందరినీ ఆలోచించమంటారు. మీరే ఆలోచించండి. ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ లవ్. ఏంటి? ట్రీట్ వన్ అనదర్ సేమ్. లవ్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించుకున్న విధంగా నీ పొరుగువాడిని ప్రేమించు. ఇదే మెసేజ్. అలా సాధ్యం అవ్వాలి అంటే, అలా కుదరాలి అంటే యేసు ప్రభువారి సువార్త అర్థం కావాలి. ఇప్పుడు ఈ లోకం దుస్థితి, యేసు ప్రభువారి యొక్క సొల్యూషన్ మనకు అర్థమైంది కదా. మరలా చెప్తున్నాను, ఈ లోకంలో చాలా ద్వేషం ఉందండి, చాలా ద్వేషం. మీరు ఎక్స్పీరియన్స్ కాలేదేమో కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కోపలు ఉన్నారు. శరీర రంగును బట్టి ద్వేషించే వాళ్ళు ఉన్నారు. తెలుసా? మనం వేసుకున్న బట్టలను బట్టి మనల్ని అసహించుకునేవాళ్ళు ఉన్నారు. తెలుసా? మనం మాట్లాడే భాషను బట్టి మనల్ని చులకం చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. తెలుసా? మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మనం తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. మనం చేసే పనులను బట్టి కూలోడైతే ఒక రకంగా, ఆఫీసర్ అయితే ఇంకో రకంగా చూసేవాళ్ళు ఉన్నారు. చూడండి ఎట్లాంటి భయంకరమైన లోకంలో జీవిస్తూ ఉన్నామో అందరికి అర్థమవుతుందా? ఇది అపవాది యొక్క మాయ, అపవాది యొక్క యాటిట్యూడ్. వాడు మనుషులను ఐక్యంగా ఉండనీయకుండా చేస్తున్నాడు. ఇది 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 పాయింట్. గమనించండి, అపవాది గెయిన్ చేస్తుంది ఏంటో తెలుసా? అపవాది ఎటు చెడిపోయాడు, అపవాదికి నాశనమే, అపవాదికి భవిష్యత్తు లేదు. వాడు ఎంత చెడిపోయిన హృదయం అంటే మానవులందరినీ కూడా వాని వలె చేద్దామని చేస్తూ ఉన్నాడు, మాయ చేస్తూ ఉన్నాడు. అందుకే మానవుల మధ్య తగాదాలు పెట్టి, వైరం పెట్టి, భేదాలు పెట్టి, అనవసరమైన తగాదాలు పెట్టి వారిని వారే కొట్టుకొని, తిట్టుకొని, పొడుచుకొని, చంపుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఉండాలని యేసుప్రభువారు కోరుతున్నారు. ఇది యేసుప్రభువారి యొక్క మెసేజ్. ఒక ఊరుంటే ఆ ఊరిలో అందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. అపవాది ఎప్పుడైతే అంటే అలాంటి సిచ్యువేషన్ చూస్తుందో ఐక్యతని, వాడు వచ్చేస్తాడు ఐక్యతను చెడగొడటానికి. ఏదో విధంగా దూరి ఐక్యతను చెడగొడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే యేసు ప్రభువారు చెప్పిన నిజమైన సువార్త యొక్క సారాంశము. అందరూ అర్థం చేసుకోవాలి. ఐక్యత లేనిదే అక్కడ అభివృద్ధి లేదు. సో అపవాది ఎక్కడుంటాడో అక్కడ భేదాలు ఉంటాయి, అక్కడ ద్వేషం ఉంటుంది. చూసారా? అక్కడ అహంకారం ఉంటుంది, అక్కడ అసూయ ఉంటుంది, అక్కడ గొప్పతనాలు ఉంటాయి. అసలు తగ్గింపు మనసు ఉండదు. ప్రభువారు ఏమన్నారు? ఏమన్నారు చెప్పండి ఎవరన్నా స్టేట్మెంట్ తగ్గింపు మనసు గురించి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గింపు అంటే ఏంటి? అనవసరంగా తగ్గించుకోమని కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి. అహంకారంగా ఉండొద్దని చెప్తున్నాడు. ఈ ఊర్లో నేనే గొప్ప, లేకపోతే నేను చేసిందే పని, నేను చెప్పిందే వేదం, అట్లా కాదు, మంచి పద్ధతి కాదు అని ప్రభువారి ఉద్దేశం. అది నిన్ను నువ్వు తగ్గించుకోవటము అంటే మానవులందరినీ మానవులుగా చూసి, తోటివారిగా చూసి, ఫ్యామిలీగా చూడమంటున్నాడు. ఇది మెసేజ్. అందరికీ అర్థమైందా? సో నమ్మకంగా ఉండి నమ్మకంగా పనిచేయాలి అని ప్రభువారు చెప్పారు. ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉండటం మనం గమనిస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు తన పరిచర్యలో ఆయన చెప్పిన సువార్తని
మనం అర్థం చేసుకోగలిగితే ఈ విషయాలు బోధపడతాయి. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క శుభవార్త యొక్క మీనింగ్ ఏంటో చకచకా చూసేద్దాం. అసలు ఎలాంటి శుభవార్త, ఏమి శుభవార్త, ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత ముందుగా ఆ వాక్య భాగం చూస్తే మనకు కొంచెం అర్థమైంది. ఈ రోజున అపవాది కూడా సంఘం కట్టాడండి. అపవాది కూడా తన మనుషుల్ని ఏర్పాటు చేసి సువార్త పరిచర్య చేపిస్తున్నాడండి. మరి భయంకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. నిజమైన మెసేజ్ని అపవాది పాడు చేసి తప్పుడు మెసేజ్ని ప్రజల్లోకి నెట్టి అక్కడ భయంకరమైన భేదాలు కలుగు చేస్తూ ఉన్నాడు, ద్వేషాలు కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకే మనకు నిజమైన సంఘం యొక్క నిజమైన గుర్తింపు ఏంటంటే అక్కడ ఏముంటాయి తెలుసా? ఫలములు ఉంటాయి. ఫలములు, ఆత్మ ఫలములు, ఐక్యత, సమాధానము, శాంతి, ప్రేమ, విశ్వాసము, ఇవన్నీ అక్కడుంటాయి. ఎక్కడైతే ఇవి లేవో అదంతా డూప్లికేట్ సంఘాలు, అవన్నీ అపవాది సంఘాలే. గుర్తుపెట్టుకోండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఐక్యత ఇవి ఎక్కడైతే లేవో డూప్లికేట్ సంఘాలే ఇవన్నీ. ఎక్కడైతే డబ్బు 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 అని కొట్టుకుంటున్నారో అవన్నీ డూప్లికేట్ సంఘాలే, అవన్నీ అపవాది సంఘాలే. ఏంటి డబ్బు ఎంత వచ్చింది, పాస్టర్ గారికి ఎంత డబ్బు, వాళ్ళకి ఎంత డబ్బు, డబ్బు డబ్బు అని ఎవరైతే కొట్టుకుంటున్నారో, డబ్బు చుట్టూ తిరుగుతున్నారో అవన్నీ డూప్లికేట్ సంఘాలే. డబ్బు కోసం పరిచర్య చేస్తున్నారు, అవన్నీ డూప్లికేట్ సంఘాలే. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, నిజమైన శుభవార్తని తెలుసుకునే సమయం వచ్చింది. తెలుసుకుందాం. యేసు ప్రభు వారిని మనం గమనిస్తే ఆయన ఊరు గ్రామం తిరిగి దేవుని రాజ్యము అనే ఒక పాయింట్ని, లేకపోతే ఒక సందేశాన్ని ఆయన ప్రకటించాడు. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఏంటి దేవుని రాజ్యం అంటే? అది ఒక దేశం అండి, అది ఒక రాజ్యం, అది ఒక గవర్నమెంట్. అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యము అంటే గవర్నమెంట్. ఏంటి ఇప్పుడు సడన్ గా యేసు ప్రభువారు గవర్నమెంట్ అని చెప్తున్నారు? సడన్ గా ఏం చెప్పలేదండి. యేసు ప్రభువారు సడన్ గా గవర్నమెంట్ గురించి చెప్పలా. బైబిల్లో ఉన్న మెసేజ్ని ఆయన మరలా చెప్తున్నాడు. మానవులారా మీరు మర్చిపోయారు, అయ్యో మీరు మర్చిపోయారు. ఏమంటే మతిమరుపు అనేది చాలా బాధాకరం, చాలా విచారకరం, చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. ఏంటి మతిమరుపు? నిజంగా మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, అది మర్చిపోతే ఎట్లా? ఏమండి మర్చిపోతే చాలా బాధాకరం, పర్యవసానాలు వేరుగా ఉంటాయి. సో మనం మర్చిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పంపి మళ్ళీ ఒకసారి చెప్పి మరలా బైబిల్లో నుంచి విషయాలు బయటకు తీసుకొచ్చి మనకు చూపిస్తున్నాడు. మనం మర్చిపోయిన సంగతులు ఈరోజు చూద్దాం. యేసు ప్రభువారు ఎందుకు దేవుని రాజ్య సువార్త ప్రకటించారంటే అందుకోసమే మానవుల్ని తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఈ రోజున మనం ఏదో ఫుడ్ తిని బట్టలు కట్టుకొని ఏదో కొంతకాలం బతికి చనిపోవడానికి కాదు. ఆయనకు ఒక పని ఉంది కాబట్టి ఆయన కోసం మానవుల్ని సృష్టించాడు. చూద్దామా ఎందుకు మానవుల్ని దేవుడు సృష్టించాడు? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఇక్కడ చూడండి, దేవుడు మానవులను ఎందుకు సృష్టిస్తున్నాడో కారణం చెప్తున్నాడండి. వాళ్ళు ఈ భూమిని ఏలుతారు. చూడండి, ఆ లిస్టులో మానవుడు లేరు, చూసారా? సో మానవుడిని ఏలటం అనేది అపవాది సృష్టి. హలో, వినాలి నా మాట. అందరూ మీకు అర్థం కావాలనేది నా ప్రయత్నం. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏదో లిస్ట్ ఇచ్చాడు, ఏలమని చెప్పాడు. ఆ లిస్టులో నరులు లేరు. మానవుడే ఏలడం అనేది దేవుని కాన్సెప్ట్లో లేదు. నరులందరూ దేవుని కింద పనిచేయాలనేది మాత్రమే కాన్సెప్ట్.
ఒక నరుడు ఇంకొక నరుడి మీద ఆధిపత్యం చేయడం అనేది అపవాది కాన్సెప్ట్. నేను మీ సార్నే, నేను మీ యజమాన్నే అంటూ ఉంటారు కదా. యాక్చువల్గా అది అపవాది కాన్సెప్ట్. దేవుని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నేను దేవుని ఏర్పాటు చేసిన రాజుని, మీరు నా మాట విన్నప్పుడు దేవుని మాట వింటున్నారు. ఇది దేవుడి కాన్సెప్ట్. కానీ అపవాది కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు లేడు, వాళ్ళకి చెడగొట్టేస్తాడనమాట. నేనే దేవుడు అని చెప్పుకుంటారు, నేనే రాజుని చెప్పుకుంటారు వాళ్ళు. మీ అందరికి అర్థమైంది పాయింట్. సో ప్రభువారికి మానవులు కావాలంట, వాళ్ళు ఒక పని చేయాలంట. ఏం పని చేయాలంట? వాళ్ళు ఏం చేయాలి? అక్కడ రాసేది చూడండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకుపతి జంతువును ఏలుదురుగా కనియ పలికను. కానీ మనం ఏం చేస్తున్నాము? బాగా చదువుకొని, ఉద్యోగాలు తెచ్చుకొని, బిల్డింగ్లు కట్టుకొని, బొవ్వ తిని, చికెన్ బిర్యానీ తిని, అది తిని, ఇది తిని మన గోల్లో మనం ఉంటున్నాం. ప్రభువారు చెప్పింది మర్చిపోయాం. ప్రభువారు ఇది కాదు చెప్పింది. ఎందుకు మర్చిపోయాం? దానికి కూడా కారణం ఉంది. ఎందుకని? మన పితరుడైన ఆదాం ఏమైపోయాడు? పాపం చేసి తప్పిపోయాడు. మనం కూడా ఆయన తప్పిపోయిన ప్రాంతంలో పుట్టాం కాబట్టి మనకు కూడా అదే గతి పట్టింది. ఇప్పుడైనా యేసు ప్రభువారు చెప్పినట్లు ఈ మిషన్కి మనం వస్తే మనం ఏమవుతాం? మానవులు అవుతాం. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటి అందులో? మానవుల్ని ఏల్చలేదు. మానవుడిని దేవుడు ఏల్తాడు. మానవుడు ఏలాల్సింది వేరే ఉంది, అది ఇక్కడ. సో మానవునికి ఏమి ఇచ్చాడు? ఇంగ్లీష్లో డొమినియన్ అంటారు. అంటే ఏమి ఇచ్చాడు? ఒక ఏరియా ఇచ్చాడు ఏలడానికి. సో మానవుల్ని మట్టిలో నుంచి లేపాడు. లే మానవుడా, నువ్వు నా కింద పనిచేయాలి, అందుకోసమే నేను మట్టిలో నుంచి లేపి నీ నాసికారంధ్రంలో జీవవాయువు ఊదుతున్నాను, నువ్వు నేను చెప్పిన పని చేయాలి. ఒకవేళ నేను చెప్పిన పని నువ్వు చెయ్యకపోతే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు చెప్పాడు. అది ఈ రోజున మానవులు అందరూ ఎందుకు మరణిస్తున్నారు? చాలా మందికి తెలియదు. దేవుని మాట వినకపోవటం వల్ల మీరు చనిపోతారని చెప్పిన దేవుడు అలా అని మానవుల్ని మరణం అయ్యేటట్లు చేస్తున్నాడు. అందరికి అర్థమైందని చెప్పింది ఇప్పుడు. సో మానవులు ఎందుకు మరణిస్తున్నారు? ఎందుకు వాళ్ళ శరీరం కృషించిపోతుంది? ఎప్పటి నుంచి మొదలు పెడుతుంటే 35-40 నుంచి సెల్స్ చనిపోతాం మొదలెడతాయంట. అంటే క్రియేట్ అయ్యే సెల్స్ కంటే చనిపోయే సెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. క్రియేట్ అవుతాయి కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అట్లా ఏం జరుగుతుంది? ప్రతి మానవుడు ఈ రోజున అందుకే మరణిస్తున్నాడు. దేవుని పని చేయాలి కదా, అప్పుడు బతుకుతాడు. కానీ దేవుడిచ్చింది ఏంటి? ఈ పని. ఓకే, సో దేవుడి ఇచ్చిన ఎంత గొప్ప ఆధిక్యతని మనం ఎందుకు కోల్పోయాం? మన పితరుడైనా ఆదాము తప్పిపోయాడు కాబట్టి. సో మనకి నాలెడ్జ్ పోయింది. మానవులందరూ దేవుని యొక్క నాలెడ్జ్ వచ్చే ఆ దారిలో నుంచి తప్పిపోయారు. ప్రభువారే గెంటేశాడు వాళ్ళ బయట, మీరు ఇక్కడ ఉండే అవకాశం లేదు అని. సో అప్పటి నుంచి మానవుడు సొంత జ్ఞానంతో లేకపోతే అపవాది జ్ఞానంతో బతకడం మొదలెట్టాడు. ఇది ఎలా బతుకుతున్నాడు కానీ గుర్తు చేస్తూ ఉంటాడు ప్రభువారు అప్పుడప్పుడు అందరికీ. దేవుని యొక్క బిడ్డల ద్వారా గుర్తు చేస్తూ ఉంటాడు. కొంతమందిని ఎన్నుకొని, చూడండి మానవులారా మిమ్మల్ని ఎందుకు సృష్టించాను అని ప్రవక్తల ద్వారా చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉంటే కొంతమంది విన్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది మళ్ళీ మానవులు వెనక్కి తీసుకురావడానికి. అదే యేసుక్రీస్తు ద్వారా తెలుపబడిన సువార్త. ఇంకో వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఈ రోజున జరుగుతున్న ఈ భూమి మీద జరుగుతున్న ఈ డ్రామా, మానవులు ఏదైతే ఉందో జీవించుతున్న పరిస్థితి, ఇట్స్ ఆల్ సేటన్స్ క్రియేషన్. ఇది అపవాది యొక్క క్రియేషన్ అన్నమాట. అనవసరమైన కోరికలు, అనవసరమైన టార్గెట్స్ పెట్టుకొని బతుకుతూ ఉన్నాం మనం. నిజమైన దేవుని యొక్క లక్ష్యంలోకి రావాలి మనం. సో ప్రభువారు ఏమంటున్నారు చూడండి ఇక్కడ భక్తుడి ద్వారా, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుర్తిని దర్శించుటకు వాడేపాటి వాడు. జాగ్రత్త గమనించండి.
దేవుని కంటే, అక్కడ దేవుడు కాదండి, అక్కడ ఎలోహిం అని రాయబడింది. చెప్తాను దానికి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చాలా మందికి మత ప్రభావం వలన ఈ వచనాలన్నీ వేరే విధంగా అర్థమవుతాయి. దేవుడు మనుషుల్ని సృష్టించింది దేనికో అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి ఆకాశం దేవుని యొక్క చేతి పని, దాని మీద వీళ్ళని పెట్టాడు. సింపుల్ అన్నది. ఆ తర్వాత ఎలోహిం అంటే ఏంజల్స్, దేవుని యొద్ద ఉన్న మొత్తం ఆత్మ సంబంధమైన జీవులను ఏమంటారంటే ఎలోహిం అంటారు, ఇంక్లూడింగ్ దేవునితో సహా. తండ్రి అయిన దేవుడు కూడా ఎలోహిమే, యావే ఎలోహిం. సో ఆత్మ సంబంధమైన జీవులన్నింటినీ ఎలోహిం అంటారు. సో వాళ్ళకంటే కొంచెం తక్కువగా చేసావు మనిషిని అని చెప్తున్నాను అనమాట. కొంచెం తక్కువగా చేసావు. అయితే తక్కువగా చేసినంత మాత్రం నేను తక్కువ చేయలేదు, నువ్వు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింప చేసి ఉన్నావు. అంటే ఏంటి? శక్తి, బలము అన్ని ఇచ్చి ఏలమని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? మానవులందరూ దేవుని పోలిక, దేవదూతలందరూ దేవుని పోలిక కాదు, కేవలం మానవులు మాత్రమే దేవుని పోలిక. అందరికి అర్థమవుతుందా? ఈ విషయం అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ క్లాస్ కూడా ఈ క్లాస్తో పోల్చలేము. మానవులు ఎందుకు దేవుడు మట్టిలో నుంచి లేపాడు, నువ్వు నా పని చేయాలి అంటున్నాడు. మనం మర్చిపోయాం, దేవుని పని చేయకుండా మనం వేరే మార్గంలో, వేరే గోల్స్లో, వేరే కోరికలతో వెళ్ళిపోతూ ఉన్నాము. అలా వెళ్ళకూడదని ప్రభువు మనకు చెప్తున్నాడు. అందరికి అర్థమైందని చెప్తుంది. సో వారిని అంతా క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్ అన్నది ఇంగ్లీష్లో. ఏమండి, దేవుడు మనల్ని అంతగా పెట్టాడు. కానీ ఇప్పుడు కనపట్టలేదు కాబట్టి మనం అనుకోవచ్చు, అరే దేవుడు మనకి ఎంత ఇచ్చాడో మాకేం తెలియట్లేదుగా అనుకోవచ్చు. కానీ ఆయన క్రియేట్ చేసినప్పుడు మానవులకి అంత ఆధిక్యత ఇచ్చాడు. మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం. అర్థమవుతుందా? ఇది దేవుడు తన వాక్యాన్ని పంపించాడు, మనం అర్థం చేసుకుంటామేమో. నెక్స్ట్ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఓ మానవుడా, నువ్వేం కోల్పోయావో నీకు తెలుసా? అదే నేను నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పంపుతున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. శిశువు పుట్టెను అనుందా? శిశువు ఉండెను అనుందా? పుట్టెను. ఎవరైనా ఒక శిశువు పుడితే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ శిశువు అప్పుడే ప్రారంభమయ్యాడు అని. ఇది యేసుక్రీస్తుని గురించి చెప్తున్న విషయం. యేసుక్రీస్తు వారు ముందు లేరండి, అనవసరంగా మనం ఉన్నారనుకుంటాం. ఏంటి, చాలా మాయలో ఉన్నారు అందరూ. యేసు ప్రభు వారు పుట్టారు. ఆయన ఏమో అవతారం ఎత్తలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అయితే ఈ దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉన్నది, దాన్ని లోగోస్ అంటారు. దేవుని యొద్ద ఒక ప్లాన్ ఉన్నది, దేవుని యొద్ద ఆయన చెప్పిన మాటలు ఉన్నవి. ఆ ప్లానే ఆ మాటలు. అప్పుడు యేసు ప్రభువారు జీవించి లేరు, ఒక వ్యక్తిలాగా లేరు, ఒక ప్లాన్గా ఉన్నారు. ఎప్పుడైతే సమయము వచ్చిందో యేసు ప్రభువారిని పంపించేసేసాడు. అంటే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఒక మానవుడి ద్వారా, మానవునిలాగా క్రియేట్ చేసి. ఎంతమంది అర్థం? చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఏముందంట ఆయన భుజం మీద? రాజ్యభారము అంటే ఏంటి తెలుసా? గవర్నమెంట్. అక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో కొంచెం తప్పు చేశారు. ఇక్కడ నిజమైన ట్రాన్స్లేషన్ ఏమన్నారంటే దేవుని యొక్క ప్రభుత్వము అతని భుజముల మీద ఉండును. ఇప్పుడు మానవుడు తొలిగా సృష్టించబడినప్పుడు దేవుడు ఏమిచ్చాడు అతనికి? ఈ భూమిని ఏలమని చెప్పాడు కదా. అంటే అతని భుజం మీద ఏమున్నట్టు? గవర్నమెంటే కదా, దేవుడు ఇచ్చాడు కదా అధికారం. అది పోగొట్టుకున్నాం కాబట్టి మరలా యేసు ప్రభు ద్వారా తీసుకొస్తున్నాడు, ఈయన మీద పెట్టాడు ఆ గవర్నమెంట్. తొలి మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో తర్వాత వచ్చిన మానవుడు, రెండవ ఆదాము, అతని భుజముల మీద పెట్టి మరలా తీసుకొచ్చాడు. సో
తర్వాత వచ్చిన మాటలు, ఈ మాటలండి క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితమే సెప్ట్యూజెంట్ అనే పుస్తకం ట్రాన్స్లేట్ చేయబడింది. ఓకే, 70 మంది యూదులు అలెగ్జాండర్ కోసం ట్రాన్స్లేట్ చేశారంట. ఆ బైబిల్లో ఈ వచనాలు లేవు. ఏ వచనాలు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ లైన్స్ లేవు అందులో ఒరిజినల్గా అప్పుడు ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో. మరి తర్వాత ప్రేరేపించి దేవుడు ఎవరి చేతను రాయించడం లేదు. కానీ ఈ వచనాలు కూడా యేసు ప్రభు దేవుడు అని చెప్పవండి, గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టమండి అంటే అర్థం ఏంటి తెలుసా? సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక వ్యక్తిలో దేవుడు మనకి అందుబాటులోకి వచ్చాడు అని అర్థం. ఏంటి, ఇప్పుడు నేను లేనండి, ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, నేను ఉండాలి అక్కడ. కానీ నా తరపున నా కొడుకుని పంపాను అంటాడు. వాడు ఉంటాడు, చూసుకుంటాడు మొత్తం. ఏంటి, వాడికి చెప్తే నాకు చెప్పినట్లే. ఏంటి, వాడికి చెప్తే వాడే డబ్బులు ఇస్తాడు, అన్నీ చేస్తాడని చెప్పాను అనుకోండి సపోజ్. దాని అర్థం ఏంటి? నా కొడుకు నేనని కాదు, నేను అపాయింట్ చేసిన వ్యక్తి కదా. అలా యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు మన కోసం. మరియు ఆయన మన కోసం ఒక తండ్రిలాగా బిహేవ్ చేయగలడు, ఆశ్చర్యకరుడిలాగా బిహేవ్ చేయగలడు, సమాధానకర్తలాగా మనకుంటాడు, బలవంతుడైన దేవునిలాగా మనకుంటాడు. ఇక్కడ దేవుడు అంటే కింగ్, బలవంతుడైన రాజుగా ప్రొటెక్షన్ చూపిస్తాడు. అంటే మనల్ని మన పొజిషన్కి మరలా తీసుకెళ్ళగలిగిన వ్యక్తి. మొట్టమొదటిగా దేవుడు ఆదాముని ఎలా అయితే సృష్టించాడో ఆ పొజిషన్కి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి ఆయనే మీకోసం పంపాను అంటున్నాడు. ఇక్కడ కూడా గవర్నమెంట్ అనేది ఉంది. మానవుడు కోల్పోయింది కేవలము గవర్నమెంట్ అంటే రాజ్యం. అందుకే యేసు ప్రభువారు ఆ రాజ్యాన్ని, ఆ గవర్నమెంట్నే పదే పదే ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించారు. ఉపమానాల్లో కూడా ప్రకటించారు. అర్థమైందా? నెక్స్ట్ వచనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. అదే విషయాన్ని మరలా ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. ఇదిగోండి రాజ్యం. ఆదాంకి ఏమిచ్చాడంటే మిమ్మల్ని అందరినీ, అందుకే మొట్టమొదటి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఎందుకని? మీరు టచ్లో ఉండాలని. ఆదాంకి ఏమిచ్చాడు దేవుడు? రాజ్యం ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చాడు. నీవు నా పక్షంగా ఈ భూమిని ఏలాలి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఏది చేయాలండి? యాక్చువల్గా యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ జ్ఞానం కలుగ చేయాలని కోరుతున్నాడు. ఏంటి, ఇప్పుడు కూడా మనకు అదే. కానీ మనం ఏం చేస్తాం? మన ప్లాన్స్ వేరుగున్నాయి. మేము ఇంజనీరింగ్ చేయాలి, మేము ఐఐటి చేయాలి, లేకపోతే ఏదేదో చేయాలి. కానీ మీరు చివరికి చేయాల్సింది ఇదే. దేవుడు చెప్పిన పని, డొమినియన్ కావాలి ఈ భూమి మీద. ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఓకే, మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి, కానీ మీరు మరణిస్తారు అని చెప్తున్నారు. ఈ 80 సంవత్సరాల జీవితం మనం అనుకుంటాం అదే జీవితం అనుకుంటున్నాం. లేదా, 80 సంవత్సరాల జీవితం కాదు. అది దేవుని యొక్క ప్రణాళికలో ఏదో ఒక చిన్న మొక్క అంతే. అందరూ అర్థం చేసుకోవాలి. సో ఈ రోజున అందరికీ దేవుని వాక్యం అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మానవులకి ఇచ్చిన ప్రణాళిక వేరు, మానవులు పెట్టుకున్న పనులు వేరు. నేను ముందే చెప్పే సారాంశంలో దేవుడు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఏలాలనుకుంటే అపవాది ఏం చేశాడంటే ఈ ఫ్యామిలీని చెడగొట్టాడు. రకరకాలుగా భేదాలు క్రియేట్ చేసి వారిని వారే పొడుచుకునేటట్లు, మరి ద్వేషించేటట్లు, తిట్టుకునేటట్లు చేస్తున్నాడు. ఆప్యాయత, అనురాగం, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ ఏమి లేదు. ఇంకా అవన్నీ లేకుండా నాశనం చేసేస్తున్నాడు. అందుకే యేసుప్రభువారు వచ్చి
ఏమంటున్నాడంటే, ఎందరైతే నా మాట వింటారో వారందరూ తండ్రి చెప్పిన రాజ్యంలోకి వస్తారు అని చెప్తున్నాడు. తండ్రి చెప్పిన ఆ యొక్క అద్భుతమైన పొజిషన్ పొందుకుంటారు అని చెప్తున్నాడు. గమనించండి, ముందున్న ఎగ్జాంపుల్స్ కూడా గమనించుకోండి ప్రియులారా. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. ఏంటో తెలుసా? ఓ మనుషుడా, ఓ ఆదాం సంతానమా, నువ్వు కోల్పోయింది నేను మరలా తీసుకొచ్చా అని ప్రకటిస్తున్నాడు యేసుప్రభువు. సింపుల్. కాకపోతే ఇక్కడ ఎంత భయంకరమైన చీకటి అంటే ఎంత భయంకరమైన మతిమరుపు అంటే, వి స్టార్టెడ్ లివింగ్ ఆన్ అవర్ ఓన్ వే. మనం అందరం ఏం రాయబడింది తెలుసా మనకి అక్కడ వాక్యంలో? ప్రతి ఒక్కరూ గొర్రెల మాదిరిగా త్రోవ తప్పిపోయి ఏకముగా పనికిమాలిన వారేరి అని ఉంది వాక్యంలో రాయబడింది. ఇది మనకిష్టమైన దారికి మనందరం తొలగిపోయామంట. ఇదే ప్రభు చెప్తున్నారు. నిజంగా అండి, మన కోరికలు, మన ఆశలు, మన 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 ఫ్యూచర్ ఇదంతా మనదనుకుంటున్నాం. మనకేముందండి? దేవుడు చెప్పింది చేయడానికి ఆయన కోసం ఆయన సృష్టించుకుంటే మనం మన కోసం బతకడం ఏంటండి? ఇప్పుడు ఒక యవనస్తుడు ఒక పల్సర్ బైక్ కొనుక్కున్నాడు. ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాడు, కాలేజ్కో పనికో ఎక్కడికో. పల్సర్ బైక్ కూడా మైండ్ ఉంది అనుకుందాం. ఆ పల్సర్ బైక్ నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదంటే, నీకు నేను పెట్రోల్ పోయాలి, నువ్వు నాకు పని చేయాలి, మరి మైలేజ్ ఇవ్వాలంటే లేదు, నాకు ఆరెంజ్ జ్యూస్ పోయమంటే. ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నాడు మనిషి. నేను నా కోసం నిన్ను నేను సృష్టించుకుంటే నువ్వేమంటున్నావంటే, నాకు మైండ్ ఉంది కదా, నా ఇష్టానుసారంగా వెళ్తాను అంటున్నావు నువ్వు. ఓకే, అలా మంచి పద్ధతి కాదు, అది నాశనానికి నడుపుతుంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇప్పటికైనా అర్థమైంది అందరికీ? నెక్స్ట్ వచనం, Luka 12:32. ఈ లోకంలో ఒక దుస్థితి ఉన్నదండి. అదేంటో తెలుసా? అపవాది సంఘం కట్టింది. అపవాది యేసుప్రభువారు వేషం వేసేసింది. అపవాది కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది. నటనా చాతుర్యంలో మీరు చక్కగా నా భక్తులుగా, నా బిడ్డలుగా ఉండండి, వాళ్ళని నాశనం చేయడానికి తీసుకెళ్ళండి. ఏంటి? సంఘాన్ని నాశనం వైపు నడిపించండి. మీరు వెళ్ళండి, సంఘాలు కట్టండి, ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట కట్టండి. కానీ వాళ్ళని బాగు చేయొద్దు, నీతిమంతులు చేయొద్దు. వారిని ఎలా చేయాలి? వాళ్ళు లంచం తీసుకునేటట్టు చేయండి, అన్యాయం చేసేటట్టు చేయండి, అక్రమం చేసేటట్టు చేయండి, అబద్ధాలు ఆడేటట్టు చేయండి, మోసం చేసేటట్టు చేయండి, మ్యానిపులేట్ చేసేటట్టు చేయండి అని ఒక భయంకరమైన సిచ్యువేషన్ నడుస్తుంది అపవాది ద్వారా. తెలుసా మీకు? ఈ లోకం మొత్తం మీద నడుస్తుంది. ఇది 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇది ఎంతమందికి అర్థమైంది? అందుకే నిజమైన దేవుని సంఘము దాచబడి ఉంటుంది, హిడెన్, అందరికీ కనపడదు. ఓకే, నెక్స్ట్ వచనంకి వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్త 12:32. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అదిగోండి అక్కడ గోడ. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అవునండి. ఎందుకని? మనం పోగొట్టుకుంది అదేగా. దేవుడు మనల్ని మట్టిలో నుంచి లేపి ఏదైతే ఇచ్చాడో దాన్ని వదిలేసి మనం ఏదో కోరికలు ఏదో 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 పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే నేను ఇందాక చెప్పా, ఏ పట్టణం తీసుకున్నా, ఏ పల్లెటూరు తీసుకున్నా, ఈ 18-20 వచ్చేసరికి క్యారెక్టర్ లేకుండా తయారు. క్యారెక్టర్ కలిగినప్పుడు అప్పుడే ఉండడు. అందరు క్యారెక్టర్లెస్. ఇక క్యారెక్టర్లెస్ నోడు ఏమని నమ్ముతాం చెప్పండి? క్యారెక్టర్ లేదు, మనస్సాక్షి లేదు, ఒక నీతి లేదు, న్యాయం లేదు. అపవాది మాయలో అట్లా చేస్తున్నారంటున్నా వాళ్ళందరూ. అపవాది మాయలో మనుషులను పాపాత్ములను చేయటమే వాడి లక్ష్యం. ఎందుకని? వాడికి తెలుసు పాపాత్ములను దేవుడు రాజ్యానికి రానియడని. అందుకని వారిని పాపాత్ములు చేసేస్తే సరిపోద్ది, వాళ్ళు నాశనం అయిపోతారు. అదే అపవాది గోడు. నీతిమంతులుగా మనుషులు ఉండనీయుడిగా. అర్థమవుతుందని చెప్తుంది. చిన్న మంద
అంటే ఏంటి తెలుసా? చాలా తక్కువ మంది నిజమైన దేవుని బిడ్డలు ఉంటారు. చిన్న మంద, చిన్న సంఘము, చాలా తక్కువ మంది ఉంటారు. జాగ్రత్తగా గమనించుకోండి. వాళ్ళందరూ నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా దేవుని మార్గాన్ని పాటిస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు. ఊరికే ఇంతింత జనం ఉంటే కాదు, లక్షల మంది ఉన్నారు, మాకు లక్షల్లో ఆదాయం వచ్చుద్ది, పుట్టిదే అపవాది మాయ. యేసుప్రభువు వారికి ఎంతమంది శిష్యులు తెలుసుగా? 12,000 మంది కాదు, 12 మందే. గుర్తుపెట్టుకోండి. ఆయన వారితో ఒక్కొక్కరితో డీల్ చేశాడు, పర్సనల్గా నేర్పాడు. వాళ్ళకి జ్ఞానము బోధిస్తుంది బాపట్ల ఎక్లీషియా. అందరికీ చెప్తున్నాను నేను, చిన్న మంద, భయపడద్దు. మేము కొద్ది మందిమే కదా, మాది చిన్న సంఘమే కదా, మరి ఎవరు పెరగట్లేదు, ఎక్కువ రావట్లేదు కదా అనుకోవద్దు. మీ చిన్న సంఘంలో పెద్ద మాటలు ఉన్నాయి. దేవుని సన్నిధి ఉంది అక్కడ, దేవుని యొక్క జ్ఞానం ఉంది అక్కడ. చాలామంది ఇరుకు మార్గంలో ఫాలో అవ్వలేరు. వారి వల్ల కాదు, చేత కాదు, ఓడిపోతారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలో జీవించటం అంటే ఇరుకు మార్గంలో నడవటం లాంటిది. అందరికి అర్థమైందో చెప్తుంది. అందుకే ఏమంటున్నాడు? భయపడద్దు, మీరు కోల్పోయిన రాజ్యం మీకు ఇవ్వటానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అందరూ జాగ్రత్తగా నెక్స్ట్ వచనంకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా గమనించాలి. ఆదాముని జ్ఞాపకం చేసుకోండి. ఆదాం ఏం కోల్పోయాడో చూడండి, దేవుడు ఆదాంకి ఏమి ఇచ్చాడో చూడండి, ఏం చేయమన్నాడో చూడండి, ఎందుకు సృష్టించాడో చూడండి. ఇప్పుడు ఈ వచనం చదువుతాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఈ భూమి దేవుడు సృష్టించినప్పుడు ఏం పెట్టాడు తెలుసా? ఎలా అయితే మన పల్సర్ పైకి పెట్రోల్ అవసరమో, ఈ భూమి తన ఫలం ఇవ్వాలంటే దేవుని కుమారులు అవసరం. ఏరి అందరూ దుష్టుని కుమారులు ఉన్నారుగా, అందుకే భూమి తన ఫలం ఇవ్వట్లేదు. భూమే ఎదురు చూస్తుంది, సృష్టి ఎదురు చూస్తుంది. నా బిడ్డలు ఎప్పుడు వస్తారు, నేను నా ఫలాన్ని ఎప్పుడు ఇస్తాను అని. చెట్లన్నీ మంచిగానండి, దానికి సరిగ్గా మనం అది చేస్తే వాటి ఫలాలు అవిస్తాయి. కానీ వాటి గార్డెనర్ సరైన వాడు కావాలి కదా, దానికి తోటమాలి సరైన వాడు కావాలి కదా, దాని ఫలం ఇవ్వాలంటే. ఈ సృష్టి, ఈ భూమి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? నిజమైన ఆదాం కోసం ఎదురు చూస్తుంది. దేవుడు సృష్టించాడే, భూమిలో నుంచి లేపాడే, దానికోసం ఎదురు చూస్తుంది. ఈ సృష్టి మొత్తం ఎదురు చూస్తుంది. అక్కడ రాయబడిన విషయాలు చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుతూ కనిపెట్టుతున్నది. ఎలానగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరచబడిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. ఎవరికి లోపరిచాడు ప్రభు? ముందుగా చెప్పండి, ఆదాంకి. ఆదాం ఏం చేశాడు? అపవాదికి అమ్మేశాడు. అందుకే ఇది ఎట్లా తయారైంది. నిజంగా భూమి, దేవుడు సృష్టి అద్భుతం అసలు. ఈ చెడిపోయిన భూమిలోనే, అంటే ఈ పాడైపోయిన భూమిలోనే మనం స్విట్జర్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఏ అమెరికానో, ఏ యూరప్ వెళ్ళినప్పుడు మనం చాలా ఆనందం ఫీల్ అవుతాం. స్టిల్ బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఓకే, మనకు అదే ఆనందం అనిపిస్తుంది. మరి ఒరిజినల్ ఉంటే ఇంకెంత ఆనందం అనిపించదు. ఇది పాపం వల్ల నాశనంకు లోనైందని చెప్తున్నాడు వాక్యం ద్వారా. ఇది కూడా జరగకపోతే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో కదా, అర్థం చేసుకుందాం మనం. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితాన్ని అర్థం చేసుకోవటం అనేది సువార్తలో పెట్టాడు దేవుడు. దేవుని రాజ్యము అంటే దేవుని ప్రభుత్వము. నువ్వు ప్రభుత్వం చేయడానికి పుట్టావు ఈ భూమి మీద, నిన్ను అందుకే సృష్టించాను. నువ్వు మర్చిపోయావు బిడ్డ, నీవు నీ ఇష్టమైన దారికి తొలగి జీవిస్తూ ఉన్నావు. నువ్వేదేదో చేసుకుంటున్నావు. దేవుని కోసం చేయి.
అందుకే నా సాక్ష్యం చెప్పాలి కదా, చెప్తున్నా చూడండి. దేవుని రాజ్యం కోసం చదివాను. ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చొని, ప్రభువా నేను చదివితే నీ కోసం పనిచేయాలి అని ప్రార్థన. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని ప్రార్థన, ప్రభువా నేను చేస్తే నీ కోసం చేయాలి. ఇది నేను పెళ్లి చేసుకుంది దేవుని రాజ్యం కోసం, పిల్లల్ని కంది దేవుని రాజ్యం కోసం. అసలు అడాప్ట్ చేసుకుందాం అనుకున్నా. చూసారా, భోజనం చేసేది దేవుని రాజ్యం కోసం, ఖర్చు పెట్టేది దేవుని రాజ్యం కోసం, సంపాదించేది దేవుని రాజ్యం కోసం, జీవించేది దేవుని రాజ్యం కోసం, చేసేదంతా దేవుని రాజ్యం కోసం. మా బంధువులకి రక్త సంబంధులకి ఏదైనా చేసినా కూడా అక్కడ కూడా దేవుని రాజ్యమే కనపడాలి అని కోరుకుంటాను నేను. దేవుని రాజ్యం కోసమే అన్ని. ఎందుకంటే నాకు అర్థమైంది ఆదాముని దేవుడు ఎందుకు సృష్టించాడు. మనల్ని కూడా అందుకే సృష్టించాడు. మనం కోల్పోయాం, అందుకే ప్రభువారు ఈ రోజున అది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ అందరూ ఆ జ్ఞానం తెచ్చుకొని చదువు చదివినా, ఉద్యోగం చేసినా, కుటుంబం కలిగి ఉన్నా, పిల్లల్ని కన్నా, ఏం చేసినా దేవుని రాజ్యం కోసం చేస్తే జీవితం ధన్యం అయిపోతుంది. అంతే, ధన్యం అయిపోతుంది. 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మీకు అర్థమైందా ఈ వచనము? మరలా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూస్తున్నాడా? ఆదాం ఏదైతే కోల్పోయాడో అక్కడికి తీసుకెళ్తున్నాడు. కనపడుతుందా మీకు? చూడండి, ఎక్కడి నుంచి ఎంతమందిని తీసుకొస్తున్నాడు. యేసు ప్రభువారి ద్వారా, యేసు ప్రభువారి క్రయధనము చెల్లించుట ద్వారా, పాప పరిహారార్థ బలి చేయడం ద్వారా మనిషిని నీతిమంతుని చేసి మరలా ఒరిజినల్ పొజిషన్ కి, ఆ గవర్నమెంట్ లోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? మన ఇష్టానుసారంగా తినడానికి, తాగడానికి, మన ఇష్టానుసారమైన పనులు చేసుకోమని అపవాది చెప్పిన మార్గంలో జీవించడం మొదలు పెట్టాం. కనీసం ఇప్పుడైనా మన కళ్ళు తెరవబడితే అదే సువార్త యొక్క ఫలము అవుతుంది. చూసారా, ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభువారు ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాడంట? ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్నది. అక్కడ కొన్నాడంట. ఎందుకు తెలుసా? మనము అపవాదికి అమ్మివేయబడ్డాము. వాడు మనల్ని బానిసలుగా పెట్టుకున్నాడు, డబ్బులు ఇచ్చి కొన్నాడు. యేసు ప్రభువారు ప్రాణము, రక్తం అంటారు చాలా మంది. రక్తం కాదు, రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. యేసు ప్రభువారు తన ప్రాణము అనే ఖరీదు చెల్లించి తీసుకొచ్చాడు. మనల్ని మరలా బయటికి తీసుకొచ్చాడు అపవాది యొక్క బానిసత్వం నుంచి. ఎలాగైతే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు అలాగున. నెక్స్ట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందరికీ పాయింట్ అర్థమవుతుందా? చూడండి, సెన్సిబుల్ గా, ఎంతో ఇంటలెక్చువల్ గా మన సంఘం మెసేజ్ ఉంటుంది. ఏదో అర్థం పర్థం లేని మెసేజ్ ఉండదండి. అసలు దేవుని యొక్క సందేశం మనకుంటుంది. ఇది సువార్త సందేశం, నిజమైన సువార్త సందేశం. ఇది చివరి వచనం చూడండి జాగ్రత్తగా. ఎఫెసీ 1వ అధ్యాయము 9వ వచనం. 8, 9 కలిసి ఉన్నాయి చూడండి. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. గ్రాంధికంలో ఉంది కదా, అర్థమైంది ఎవరికన్నా? దేవుడు
యేసుక్రీస్తు ద్వారా మన పొజిషన్ మనకి ఇవ్వటానికి సంకల్పించాడు అని రాస్తాడు అంతే. కాకపోతే గ్రాంధికంగా కవిత్వ ధోరణిలో మెటాఫోరిక్గా రాయబడింది అక్కడ. నెక్స్ట్ లైన్ చూడండి, 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే ఏం చేశాడంటే ప్రభువారు చూడండి, పరలోకములోను భూమి మీద ఏవైతే ఉన్నవో అవి రెండు వేరువేరుగా ఇప్పుడు ఉండకుండా ఏకము చేసే మానవుడిని ఆ యొక్క పొజిషన్లో పెట్టబోతున్నాడు. అది క్రీస్తు ద్వారా జరిగింది మనకి. సో క్రీస్తు ఎవరు అంటే సంపూర్ణముగా మానవుడు. క్రీస్తు నీవు నేను ఎలా అవుతామో, ఏ పొజిషన్కి వెళ్తామో చూపించటానికి పంపిన మానవుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఏదైతే అయ్యారో, ఇప్పుడు ఏ పొజిషన్కి అయితే వెళ్ళారో, ఇప్పుడు ఎలాంటి ఆధిక్యతను పొందాడో, ఇప్పుడు మనందరం కూడా అదే ఆధిక్యతను పొందుతాము అని బైబిల్ చెబుతున్నది, దేవుడు మనకి చెబుతున్నాడు. ఈ మానవ జీవితము భూమి మీద 80 సంవత్సరాలు, ఇంకొంచెం బలం ఉంటే 100 ఏంటి. సో తెలివిగా జీవిస్తే దేవుడు మనల్ని నెక్స్ట్ జీవితానికి కూడా తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? సో దేవుని యొక్క కృప మనందరికీ అర్థం కావాలి. నేను ముందు చెప్పిన సారాంశం మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాను. చూడండి, మానవులు యేసు ప్రభువారి సువార్త లేకపోతే ఒకరినొకళ్ళు పొడుచుకొని చంపుకొని ఇలా వెళ్ళిపోతారు. దేవుడు మానవులందరూ ఒకే ఫ్యామిలీ అని చెప్తున్నాడు. మానవుడు ఏలటం అనేది దేవుని కాన్సెప్ట్ కాదంటున్నాడు. ఒకవేళ ఒక మానవుణ్ణి ఒక రాజుగా నియమిస్తే దేవుడు, అది ఓకే. దేవుడు రాజుగా నియమిస్తే ఓకే. మీరు గమనించారా? దావీదుని ప్రజలు అనుకున్నారా, దేవుడు అనుకున్నాడా? మీరు చెప్పండి. దేవుడు అనుకున్నాడు. చూసారా? అది ఓకే. ప్రవక్త వచ్చి చెప్పాడు, దేవుడు యెషయా నీ కుమారుడిని ఎన్నుకున్నాడు రాజుగా. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనందరము ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైన దుస్థితి నుంచి బయటపడి దేవుడు చెప్పిన నిజమైన పొజిషన్కి, ఆ గవర్నమెంట్లో పొజిషన్కి రావాలి. అప్పుడు మాత్రం ఏం సాధ్యమైంది? మనిషిని మనిషిగా ప్రేమించగలుగుతాము. దేవుడు కోరుకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము ఇవన్నీ అప్పుడు మనలో కలుగుతాయి. లేకపోతే ఏమైంది తెలుసా? 4 డబ్బులు వస్తే చాలు ఎగిరెగిరి పడతారు. ఎగిరెగిరే మామూలుగా కూడా కాదు. కొంతమందికి డబ్బులు రాకుండానే ఎగిరెగిరి పడతారు. అది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుద్ది, అంత డొల్ల అయినా కూడా. ఈ లోకంలో అపవాది చేస్తున్న మాయది. ఓకే. సో అందరికీ అన్ని విషయాలు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభువు వారు మనకి దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. మన పొజిషన్ మనం గుర్తు చేసుకోమంటున్నారు. సరే, ఇక నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? మీరు ఏమి చేసినా దేవుని రాజ్యము నిమిత్తమే చేయండి. అది మనకి ఇప్పటి నుంచి చేయాల్సిన పని అన్నమాట. సో ఇక నుంచి ఎలా బతకాలి అంటే దేవుని రాజ్యము కోసమే ప్రతిదీ చేస్తూ మనం జీవించాలి. అప్పుడే దేవుని నిజమైన సువార్త యొక్క ఫలము మనలో కనిపిస్తుంది. ఓకే, మనం అప్పుడే ఆ ఫలాన్ని ప్రొడ్యూస్ చేయగలము. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని జీవించాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.